నీకు సహనం ఉంటే సకలం నీదే. నీకు వినయం ఉంటే విజయం నీదే. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. చదువుకునే సమయంలో పరీక్షలు ఒక ఎత్తు అయితే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలడమే నీకు అసలైన పరీక్ష. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పుపడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. ఎటువంటి పరిస్థితిలో అయినా సంతోషంగా ఉన్నవాడే నిజమైన భాగ్యవంతుడు. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఇతరులకు నీవు చేసిన మేలు మర్చిపో, కానీ నీకు ఇతరులు చేసిన మేలును మాత్రం నిద్రలో కూడా మర్చిపోకు. అబద్ధం అప్పు లాంటిది. అవసరానికి ఒకసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. ఒక పేపర్ విలువ దాని మీద రాసిన అక్షరాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి విలువ వారి ప్రవర్తన బట్టి ఉంటుంది. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. వేలెత్తి చూపించేవాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైనా సుఖమైనా, బాధ అయినా సంతోషమైనా నీ జీవితం నీది. తేనె తీయగా ఉంటుంది కదా అని నీరులా దాన్ని త్రాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని బలాన్ని కానీ నీ బలహీనతలు కానీ ఎప్పుడూ చెప్పకు, అది కూడా మంచిది కాదు. పుకార్లు అనేవి శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఈ మూడింటిలోనూ మనం ఉండకూడదు.